Samuel David Ministries presents The Father's Touch. Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుదాం. ఓకే, ఆర్ లెట్స్ రీడ్ వర్డ్స్ 14 15 వచనాలు అందరం కలిసి చదువుదాం. For they that such things declare plainly that they seek a country, and truly if they had been mindful of that country from whence they came out, they might have had opportunity to have returned. But this is very powerful. God is giving a vision for 2017. 2017 సంవత్సరం దేవుడు ఆయన దర్శనాన్ని ఇస్తున్నాడు. సో డోంట్ మిస్ అవుట్ ఆన్ ఇట్. ఆమెన్. నేనేం నమ్ముతున్నానంటే this whole year depends on what you are receiving today. ఆమెన్. ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం మీద ఈ సంవత్సరం అంతా ఆధారపడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ ఇయర్ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఐ విల్ గ్లోరిఫై మై సెల్ఫ్ ఇన్ యూ అన్నాడు. అండ్ హీ డిడ్ ఇట్. ఆమెన్. ఆయన ఇక్కడ కాక తీసుకొచ్చిన వాడు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు. దట్స్ వాట్ ఐ నో. ఆమెన్. హల్లెలూయా. ఆయన అందుకని ఏమన్నాడంటే, నేను పిల్లలు కనవచ్చి తిరిగి నేను కనటానికి తీసుకొని వచ్చి నేను శక్తినివ్వకుందునా అన్నాడు ఆయన. విల్ ఐ నాట్ బ్రింగ్ టు ద పాయింట్ ఆఫ్ డెలివరీ అండ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్ టు డెలివర్. I declare your God shall give you strength to deliver what he has conceived in you. నీలో ఉంచిన బీజమును దాన్ని జన్మనీయటానికి, దాన్ని బర్త్ చేయటానికి దేవుడు నీకు స్ట్రెంగ్త్ ఇస్తాడు. హల్లెలూయా. I don't care who stands against you. When God is for you, every devil in hell has to turn its back and leave the place. Amen. చాలా మంది ఏం చేస్తారంటే, మనలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడు మనల్ని ఏ స్థలము నుంచి తీసుకొని వచ్చాడో ఆ స్థలం గురించే మాట్లాడుతూ ఉంటాం. Say for example, we came out of famine, కరువులో నుంచి వచ్చాం అనుకుందాం, లేకపోతే అనారోగ్యం నుంచి బయటకు వచ్చాం, లేకపోతే ఎవరన్నా మనుషులు మనల్ని తిడతా ఉన్నారు, ఆ ప్రదేశం నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు అనుకోండి. మనం ఏం చేస్తామంటే we keep on talking and thinking about that same place, and which is very dangerous. అది చాలా డేంజరస్. ఎందుకనంటే the same spirit will start beginning to work. అదే ఆత్మ అక్కడ ఉన్నప్పుడు ఏ ఆత్మ అయితే అప్రెస్ చేయటం మొదలుపెట్టిందో అదే అప్రెషన్ మరలా మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది. You all see that. అందుకని ప్రభు ఏం చేశాడంటే, వీళ్ళు ఏం చేశాడంటే 17వ వచనంలో, when Pharaoh had let the people go, God did not lead them by the way of the land of the Philistines, even though it was very near. అది చాలా దగ్గరైనా సరే ఫిలిస్తీన్ల మార్గం, దేశముల గుండా, పట్టణముల గుండా ఆయన నడిపించలేదంట. మరి ఎట్లా నడిపించాడు? How did he lead them? Verse 18. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. Why did God brought them through the way of Red Sea? 18వ వచనం మరలా చదవమ్మా. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు మార్గమున నడిపించెను. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. Why did God brought that way? Because ఎందుకని ఎర్ర సముద్ర మార్గం నుండి తీసుకొని వచ్చాడంటే, ఆయన ఎర్ర సముద్రం నుంచి వాళ్ళు తీసుకొని వచ్చింది ఎందుకంటే ఫరో వస్తాడని కాదు, వీళ్ళు తిరిగి వెళ్ళకూడదని. హలో, మీకు అర్థమైందా, అర్థం కాలేదా? మనం ఏమనుకుంటామంటే ఎర్ర సముద్రం మూసేసింది ఫరో నాశనం చేయటం కాదు. ఫరో సంగతి ఆయన చూసుకుంటాడు, తుమ్మితే చచ్చిపోతాడు ఫరో. హలో, ద రీజన్ వై హీ బ్రాట్ దెమ్ త్రూ రెడ్ సీ, ఎందుకంటే వీళ్ళు తిరిగి వెళ్ళిపోకూడదు. సో ఎర్ర సముద్రం తీసుకొని వచ్చారనుకో, వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఇట్స్ టూ ఫార్, చాలా దూరం దేవుడు తీసుకొచ్చేసాడు, ఇంకో పొరపాటును కూడా ఈ సమాధులు ఉన్న దేశానికి వెళ్ళకూడదు అని వాళ్ళకి అర్థమవటానికి ఆయన ఎర్ర సముద్ర మార్గం నుంచి తీసుకొని వచ్చాడు. సో ఎర్ర సముద్రం నుంచి వచ్చినప్పుడు వీళ్ళు ఏమి జ్ఞాపకం ఉండాలి అంటే, అక్కడున్న బానిసత్వం కాదు జ్ఞాపకం ఉండాల్సింది, దేవుని యొక్క బాహుబలం. హల్లెలూయా. అంటే దేవుడు దాన్ని ఎంత సీరియస్గా చేశాడంటే, యూ మస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. దాన్ని మీ కనుల ఎదుట మీరు దాన్ని ఉంచుకోవాలి, లలాట పత్రిక ఉంచుకోవాలంట. మీ చేతులకి యూ నీడ్ టు అవి సూచనలుగా చేతులు కట్టుకోవాలి దాన్ని. సో ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన మనకు వాగ్దానము, ఇయర్ ఆఫ్ పవర్ అన్న ఆ మాటను మనం ఏం చేయాలంటే, లార్డ్ యూ హ్యావ్ ప్రామిస్ దట్ యూ షుడ్ డిమాన్స్ట్రేట్ యువర్ పవర్. నీ యొక్క శక్తిని నా జీవితం పట్ల నువ్వు కనపరుస్తానని చెప్పావు. ద లార్డ్ షల్ స్టిర్ అప్ ద సీ, యెహోవా కెరటములు రేపును అన్న మాటను పట్టుకొని యూ నీడ్ టు మెడిటేట్ దట్ వర్డ్ అండ్ స్పీక్ దట్ వర్డ్. దాన్ని మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంతవరకు మాట్లాడాలంటే, అది తప్పించి ఇంకో వేరొకటి మన యొక్క మనసులో ఉండటానికి వీల్లేదు. బికాస్ ఇఫ్ వి స్లిప్ బ్యాక్ అండ్ థింక్ వాట్ హ్యాస్ హ్యాపెన్, ఏం జరిగిందో ఈ 2016 సంవత్సరాలు దాని గురించి మాట్లాడటం ప్రారంభించినట్లయితే
there is 100% chance to go back. సో ఇస్రాయేల్ ప్రజల యొక్క బాధ, వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటంటే దే కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ బట్ ఈజిప్ట్ డిడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దెమ్. వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు కానీ వారిలో ఉన్న ఐగుప్తు బయటికి రాల. అండ్ ఇట్ టుక్ లాంగ్ టైమ్ ఫర్ గాడ్ టు బ్రింగ్ దట్ అవుట్. అండ్ యాజ్ ఐఎమ్ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే, దేవుని యొక్క వాక్యం నేను మాట్లాడుతుండగా, మే నథింగ్ ఆఫ్ ద పాస్ట్ స్టే ఇన్సైడ్ ఆఫ్ యూ. నీ గతమును గురించిన ఎటువంటిది దేవుని వాక్యమునకు, వాగ్దానమునకు వ్యతిరేకమైన ఆలోచనలు మీ హృదయములో, మీ తలంపులలో, మీ ఊహలలో ఉండకుండును గాక. ఆమెన్, ఆమెన్. మే యూ హ్యావ్ ఏ లలాట పత్రిక. ఆమెన్. నేను సీరియస్ చెప్తున్నాను, నేను ఒక లలాట పత్రిక ఒకటి చేసేసుకుందాం అనుకున్నా. దేవుని యొక్క వాగ్దానం ఎక్కడికి తీసుకెళ్ళిపోద్దో అక్కడికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ సేమ్ సీడ్స్, ఒకటే విత్తనం 4 రకాలైన నేలలు, 4 రకాలైన మనుషుల్లో విత్తబడింది. సేమ్ సీడ్ బట్ రిజల్ట్స్ ఆర్ డిఫరెంట్. విత్తబడిన వాడెవడనగా వాక్యం విని దాన్ని గ్రహించని వాడు. రాళ్ల మధ్య పడిన వాడెవడనగా వింటాడు కానీ దాన్ని పట్టుకొని నిలబడ్డు, ఎండొచ్చినప్పుడు ఎండిపోతుంది. హీ ఫాల్స్ అవే డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ టెంప్టేషన్. ముళ్ళ తుప్పలు పడిన వాడెవడనగా వాక్యం వింటాడు కానీ వేరే డిజైర్స్ వాడిని అణిచివేస్తూ ఉంటాయి. మరి మంచి నేలన పడిన వాడెవడనగా వాడు ఓర్పుతో 100 60 30 ఫలించువాడు. చూడండి, ఇట్స్ నాట్ డిఫరెంట్ వర్డ్, వేరే వర్డ్స్ కాదు. మీరు అనుకుంటున్నారేమో వేరే వాళ్ళ లైఫ్లో దేవుని యొక్క వాక్యం ఇంత పవర్ఫుల్గా ఎట్లా పనిచేస్తుంది. నో, ఇట్స్ ద సేమ్ వర్డ్ బట్ డిఫరెంట్ హార్ట్, డిఫరెంట్ రిసెప్షన్. చెప్పాలంటే వేరే విధంగా దేవుని యొక్క వాక్యం వాళ్ళు అంగీకరిస్తున్నారు. సో దే ఆర్ సేయింగ్ డిఫరెంట్ రిజల్ట్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యు ఆర్ నాట్ సీయింగ్ రిజల్ట్స్, డోంట్ బ్లేమ్ గాడ్. దేవుని బ్లేమ్ చేయదు. జస్ట్ గో అండ్ చెక్ యువర్ హార్ట్, హౌ మచ్ యూ రిసీవ్, హౌ మచ్ యూ అండర్స్టాండ్. అండ్ వాట్ ఐఎమ్ షేరింగ్ టుడే ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. మీ యొక్క మనసులో లలాట పత్రిక ఎందుకు ప్రభావ, ఎక్కడ ఎందుకు ప్రభావ అని అడుగుతా ఉంటే దేవుడు అన్నాడు, నా బాహుబలము తప్పించి నీ బానిసత్వము ఐగుప్తులో నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదన్నాడు ఆయన. If there is one good thing that you need to talk about Egypt, is not the slavery but the power of my hand. నా యొక్క బాహుబలం, నా శక్తి, దాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. And even if you see this verse 13వ అధ్యాయం కొంచెం పైన కూడా చదవమ్మా, 8వ వచనం. మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నారని నీ కుమారునికి తెలియచెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినను. బలమైన చేతితో, బలమైన చెయ్యి. మీరు చెయ్యి అని ఎక్కడ కనిపించినా మీకు గుర్తు రావాల్సిన మాట ఏంటంటే పవర్. చెప్పండి అందరూ, పవర్. చెయ్యి అనగానే ఎవ్రీవేర్ యూ సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ సినానిమస్ టు ద వర్డ్ పవర్. అది శక్తికి సూచించబడిన మాట. ఆమేన్. చదవమ్మా. బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను, ఈ ఆచారము నీ చేతి మీద సూచనగాను నీ కనుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. నీ కనుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. ఎందుకనంట చేతుల మీద సూచన ఎందుకు, కనుల మధ్య జ్ఞాపకార్థం ఎందుకు అంటే ఆయన మాట, ఆయన ధర్మశాస్త్రము నోట్లో ఉండునట్లు. హల్లెలూయా. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ థింకింగ్ అండ్ స్పీకింగ్. అంటే మన మనసులో ఆలోచన చేస్తూ ఉండాలి, ఆయన వాగ్దానము మన నోటితో మాట్లాడుతూ ఉండాలి దానిని. హల్లెలూయా. ఇప్పుడు వారిని ఐగుప్తుని తీసుకొచ్చినప్పుడు ఎందుకని ఎర్ర సముద్ర మార్గంగా తీసుకెళ్ళాడంటే, ఇఫ్ యు రీడ్ ఇట్ ఇన్ వి జస్ట్ స్కిప్డ్ వర్స్ 17 17వ వచనం చదవమ్మా. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు, చూసారా, యుద్ధము చూసి వెనక్కి వెళ్ళిపోకోకుండా ఉండటానికి దేవుడు ఈడ్చుకొని వచ్చి యుద్ధంలో పడేశాడు. హల్లెలూయా. యుద్ధమును చూచి వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, యు ప్రామిస్ యు డోంట్ గెట్ వితౌట్ బ్యాటిల్. మీ వాగ్దానం యొక్క నెరవేర్పు అది పోరాటం లేకుండా మీకు రాదు. ఆమేన్. కాబట్టి ఈ పోరాటం యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే యుద్ధం జరిగించేవాడు ఆయనే. హల్లెలూయా. ద లార్డ్ షాల్ ఫైట్. అందుకనే ఒకడు 1000 మందిని తరుగుతారు, ఇద్దరు 10,000 మందిని తరుగుతాడు. హల్లెలూయా. మన యుద్ధోపకరణాలు ఏంటంటే ఆ కత్తితో ఈటితో యెహోవా యుద్ధము చేయువాడు కాదు. The Lord shall not do the battle delivered by the sword or by the spear. Let's turn to 1 Samuel chapter 17. మొదటి సమూయేలు 17వ అధ్యాయం చూద్దాం. ఫిలిస్తీన్తో అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, you will know today the Lord shall not deliver by sword or by spear. 41వ వచనం చదవమ్మా.
డాలు పోయేవాడు తనకు ముందుగా నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎరటివాడును రూపసీయునై ఉండుట చూచి అతను తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. చాలా మంది అంటారు, నాకు చేతబడి చేశారండి, వాళ్ళ దేవుడి పేరు తిట్టే, వాళ్ళ దేవుడి పేరు తిట్టని, వాళ్ళ దేవుడు వాళ్ళ అమ్మమ్మ పేరుతో తిట్టని, వాళ్ళ దేవుడు వాళ్ళ తాత పేరుతో తిట్టని. ఇట్ డస్ నాట్ కమ్ అపాన్ యూ. హల్లెలూయా. దేర్ ఈస్ నో ఓమెన్ అగెయిన్స్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా శకునం పనిచేయదు. హల్లెలూయా. ఎందుకంటే ద షౌట్ ఆఫ్ ద లయన్ ఈస్ ఇన్ ద క్యాంప్ ఆఫ్ ఇజ్రాయెల్. సింహం యొక్క గర్జన ఇశ్రాయేలులో ఉన్న స్థలములో ఉంది. ఆమేన్. మీరున్న స్థలములో సింహం యొక్క గర్జన ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వేర్ యువర్ క్యాంపింగ్ ద లయన్ ఇస్ రోరింగ్. నేను చెప్పే కదా, ఆ ఫియర్స్ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. వెన్ వీఆర్ ఇన్ హిస్ ప్రెజెన్స్, మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన గర్జిస్తున్నాడు. ఆయన సూర్యుడు వలె ఉన్నాడు మన పక్షమున. ఆమేన్. The Lord has dressed himself up in battle array. యుద్ధ సన్నద్ధుడై ఆయన తన ప్రజల పక్షమున నిలబడి ఉన్నాడు. I don't care what is your problem until now. కొన్ని సంవత్సరాలు వీడని సమస్య కొద్ది దినములలో అది వీడిపోవటం మీరు చూచుదురు గాక. And you shall see it this day. Hallelujah. యెహోవా బాహుబలము, యెహోవా బాహుబలము. కొంతమంది ఇంటికి నేను వెళ్తే వాళ్ళు ప్రేమించి వాళ్ళు పెడతా ఉంటే తినలేము. దేవుడు నీకు భోజనం పెడితే, నిన్ను ప్రేమించిన వాళ్ళు అట్లా పెడితే దేవుడు నీకు ఎట్లా పెడతాడు? దేవుడు అన్నాడు, నీకు భోజనము తప్పదు. అరే నువ్వు బిర్యానీ తింటావు తినవు ఈ సంవత్సరం, నీకు తప్పదు. ఇంకా కొంతమంది అట్లా కట్టారు, తప్పదు తినాల్సిందే, ఇది తినాల్సిందే. నాకు అట్లా కనిపిస్తుంది. దేవుడు హీ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ బిఫోర్ యువర్ సే. నీకు తప్పదు నీకు. ఇంకా నీ జీవితంలో మిస్ అయిన వాటన్నిటిని దేవుడు తప్పకుండా ఆయన సమకూర్చును గాక. హల్లెలూయా. బాలుడై ఎర్రటివాడును రూపసినై ఉండుట చూచి అతను తృణీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే. అక్కడ చూడండి, జస్ట్ అండర్లైన్ సమ్ వర్డ్స్. అతన్ని తృణీకరించాడు. ఎవరు? ఫిలిస్తీయుడు. గొలియాత్ అన్నాడు, నువ్వు నా కాంపిటీషన్ ఏంటి, ఏముంది నా మీదకేంటి అన్నాడు. అసలు పట్టించుకోలే. ఎంత చీప్గా చూశాడంటే దావీదుని. నువ్వు నాతో పోటీ ఏంటి? నువ్వు నన్ను గెలవగలవా? అద్దంలో మొహం చూసుకున్నావా? నీకెందుకు ఈ పనులు? మీరు తృణీకరించిన వారి మీద దేవుడు మీకు విజయం కలిగించును గాక. హల్లెలూయా. ఇడేం చేస్తాడు అని నిందించిన వారి కనుల ఎదుట దేవుడిని హెచ్చించును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా. నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. కానీ ఒక అండర్స్టాండింగ్ అయితే ఇచ్చాడు ఫిలిస్తీన్కి. అందరు నేను చాలా పెద్దవాడు అనుకుంటున్నారు, నువ్వు మాత్రం నీ పొజిషన్ ఏంటంటే యువర్ మిస్టర్ డాగ్, నువ్వు కుక్కవి అన్న గ్రహింపు అయితే ఇచ్చాడు దావీదు. మీరు మీ శత్రువులకు ఆ గ్రహింపు ఇచ్చుదురుగాక. హల్లెలూయా. చదవమ్మా. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట, సైన్యములకు అధిపతియగు యెహోవా, I want to picture that. నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలీలకు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట. ఇశ్రాయేలీకి సైన్యమే, కానీ సైన్యములకు అధిపతి ఎవరు? యెహోవా. హల్లెలూయా. చూడండి, బ్యాటిల్లో నిలబడేది నువ్వే, కానీ నీ బ్యాటిల్ని జరిగించే అధిపతి ఎవరు? యెహోవా. హల్లెలూయా. నువ్వు ఓన్లీ డూప్ మాత్రమే, రియల్ పర్సన్ వేరే ఆయన ఉన్నాడు. హల్లెలూయా. చదవమ్మా. నేను నీ మీదికి వచ్చుచున్నాను, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, అప్పగించుచున్నాడు. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడనియు ఈ దండు వారందరూ తెలుసుకొందురు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి, ప్రభువు స్తుతిద్దాం. హల్లెలూయా. యెహోవా కత్తి చేత ఈటి చేత యుద్ధములు జరిగించువాడు కాదు. హల్లెలూయా.
యూ విల్ నో దట్. మరి ఎట్లా చేస్తాడు ఆయన? చదవమ్మా. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధం యెహోవాదే. కానీ నువ్వేం చేయాలి? దేవునికి ఉన్న ఒకే ఒక ఆశ ఏంటంటే వెళ్ళి మీదబడి గొల్యాతుని చంపేయాలన్న ఆశయం లేదమ్మా నీ గురించి. గొల్యాతు నిలబడి కొన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే వినాలని ఆశిస్తున్నాడు అంతే ఆయన. హల్లెలూయా. గాడ్ జస్ట్ వాంట్స్ యూ టు పే ఏ విజిట్ టు యువర్ గొలియాత్, అంతే. కొంచెం గొలియాతుని దర్శించమని దేవుడు కోరుకుంటున్నాడు అంతే. నువ్వు దర్శిస్తే వాగ్దానం ఇచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకని వీళ్ళు ఏం చేశాడంటే ఆ అరణ్య మార్గం ఎందుకు నడిపించాడంటే ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ శత్రువులు ఉంటున్నారు వాగ్దానం చేసిన ప్రదేశంలో. సో వాళ్ళు యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళిపోకుండా ఏం చేశారంటే ఎవరిని వెళ్ళిపోతాడు ఇట్లా పట్టుకుని ఫైట్ చేయని చెప్పి ఇట్లా లాగుతారు చూడండి. అట్లాగే ఇశ్రాయేల్ అందరినీ లాగి ఫైట్ చేయమంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు కత్తెత్తితే కొట్టవసరలా. మీలో ఒకడు 1000 మందిని తరుమును, ఇద్దరు వాళ్ళు ఇట్లా ఎత్తితే వాళ్ళు పరిగెత్తా ఉంటారు. ఎందుకంటే యెహోవా నీ పక్షమున యుద్ధములు జరిగిస్తాడు. హల్లెలూయా. ద లార్డ్ హిమ్సెల్ఫ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్. ఆమేన్. యుద్ధం యెహోవాదే. చదవమ్మా. ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ స్టోరీ. దీంట్లో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే నీ జీవితంలో ఏమవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడో అది అవ్వటానికి నీకు నైపుణ్యత అవసరం లేదు. దేవుని యొక్క బాహుబలం నీకు తోడుకుంటే చాలని చెప్తున్నాడు ఆయన అంతే. హల్లెలూయా. God just wants to know and be aware that his hand is enough. ఆయన యొక్క శక్తి, ఆయన బాహుబలము నీ కొరకు సూర్య కార్యములు జరిగించడని ఆయన తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు. లెట్స్ స్ట్రిప్ డౌన్ అండ్ రీడ్ వన్ వర్స్. ఒకే ఒక వచనం చదివి నేను ఐల్ గో ఫార్వర్డ్. 50 వచనం చదవమ్మా. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. హల్లెలూయా. హల్లెలూయా. ఖడ్గము లేకయే ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై. ఎట్లా బలాఢ్యుడు అవుతాం? వెరీ సింపుల్. ఆలోచించడం, మాట్లాడు. ఆమేన్. వెన్ యూ రిలీజ్ ఫెయిత్, నువ్వు విశ్వాసమును మాట్లాడుతున్నప్పుడు, విడుదల చేస్తున్నప్పుడు నువ్వు నీ శత్రువు కంటే బలాఢ్యుడు అయిపోతావు. అందుకని ఏమని రాయబడిందంటే అవిశ్వాసము వలన బలహీనుడు కాక. చదవమ్మ 4వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 19వ వచనం. Romans chapter 4:19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. హల్లెలూయా. అండర్లైన్. విశ్వాసము వలన బలమునొందెను. హల్లెలూయా. నీవు మీ శత్రువు కంటే బలము పొందుతారు. హల్లెలూయా. మే యు బి ఎంపవర్డ్ 100 times more greater than your Philistine. Amen. తన ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఎట్లా గెలిచాడంటమ్మా? ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. ఖడ్గము లేకయే వడిసెలతో ఆ ఫిలిస్తీనిని కొట్టి చంపెను. లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ టెక్స్ట్ నౌ. యెషయా 51వ అధ్యాయము. దిస్ ఇయర్ యు ఆర్ నాట్ గోయింగ్ బ్యాక్వర్డ్. మీరు వెనక్కి వెళ్ళట్లేదు, మీరు ముందుకు వెళ్తున్నారు. ద పవర్ ఆఫ్ విజన్ ఏంటి? దర్శనం యొక్క బలం ఏంటంటే చాలా మంది వెనకాల చూస్తారు, కానీ దర్శనం కలిగిన వాడు మాత్రమే ముందుకు చూస్తూ ఉంటాడు. అండ్ దిస్ ఇయర్ గాడ్ ఈస్ గివింగ్ ఎ విజన్ ఆఫ్ వాట్ హీ విల్ డూ ఫర్ యూ. ఆయన మీ జీవితంలో ఏమి చేయని ఉద్దేశించి ఉన్నాడో దాని గురించిన చిత్రపటాన్ని, దర్శనమును ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మా దేవుడే ఆదరిస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నీకెవ్వరు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకొని ఉండొచ్చు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు,
కానీ దేవుడు అంటున్నాడు, ద లార్డ్ షల్ కంఫర్ట్. ఆయన ఎట్లా ఆదరిస్తాడంటే పాడైన స్థలాలన్నిటినీ ఆయన ఏదైనా వనముగా చేస్తాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మే ఎవ్రీ వేస్ట్ ప్లేస్, డ్రై ప్లేస్ ఇన్ యువర్ లైఫ్ బికమ్ లైక్ ఎ గార్డెన్ ఆఫ్ ఈడెన్. మీ జీవితంలో ఉన్న ప్రతి ఎండిన ప్రదేశము ఏదేను వనము వలె మారునుగాక. ఆమేన్. చదువమ్మ 51వ అధ్యాయం మొదటి నుంచి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచునుండు వారలారా నా మాట వినుడి. చూడండి, ఇది ఖచ్చితంగా మనకే చెప్పాడు ప్రభు. ఎందుకంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అసలు నేను ఎతికేదే దేవుణ్ణి కదా, నేను అసలు చేసేదే ప్రార్థన కదా, నేను మాట్లాడేదే వాగ్దానం కదా, అసలు నేను అసలు అన్నీ చేస్తున్నాను కదా. ఇన్ అదర్ వర్డ్స్, ఐఎమ్ నాట్ ఇంటూ అదర్ థింగ్స్. నేను వేరే పనులు ఏం చేయట్లేదు కదా, నేను ఇంకా దేవుణ్ణే కనిపెట్టుకొని ఉన్నాను కదా, నేను దేవుణ్ణి వెతుకుతున్నాను కదా, నేను నీతిని వెతుకుతున్నాను, దేవుణ్ణి కనిపెట్టుకుంటున్నాను. బట్ స్టిల్ వై సమ్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్, ఇంకా ఎందుకు నా జీవితంలో కొన్ని జరగట్లేదు అన్న ప్రశ్న వస్తే, ఇది నీకే మాట్లాడుతున్నాడు, మీతోనే మాట్లాడుతున్నది. గాడ్ ఈస్ టాకింగ్ ఓన్లీ టు యూ. అండ్ దట్స్ హౌ గాడ్, ఐ మీన్ దేవుడు నాతో చాలా పర్సనల్గా మాట్లాడినట్టు అనిపించింది. చదవమ్మా. నీతిని వెతుకుచు యెహోవాను వెదుకుచు నుండు వారలారా నా మాట వినుడి. నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో, మీరు ఏ బండ నుంచి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. దానిని ఆలోచించుడి. థింక్ అబౌట్ ఇట్. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించి. ఇప్పుడు ఎట్లా ఆలోచించాలి మనం? ఇందులో చూపించాలి, లలాట పత్రిక కట్టుకొని చేతికి అది దాన్ని చుట్టేసుకొని. అంటే వాళ్ళు ఎట్లాగ ఇశ్రాయేలు ఆలోచించే వాళ్ళు అట్లాగా మనం ఆలోచించాలి. ఆమేన్. ఆయన బాహుబలము దేవుడు ఎట్లాగా మన పితరుడైన అబ్రహాం జీవితంలో ఆయన చూపించాడో అట్లాగా మనం ఆలోచన చేయాలి. దాన్ని తీసుకొని జస్ట్ థింక్ అబౌట్ దట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్. అబ్రహాముని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు, ఎట్లాగా అసలు 90 ఏళ్ళ వయసు కలిగిన ఆమెకి ఎట్లాగా ఆమె సైకిల్ ఎట్లాగా స్టార్ట్ అయింది, ఆమె పిల్లల కంటం ఏంటి. చాలామంది ఏం చేస్తున్నారండి, ఎందుకు ముసలోళ్ళు అయిపోతున్నారు తెలుసా? దే కుడ్ నాట్ థింక్ ప్రాపర్లీ. మంచిగా ఆలోచన చేయలేకపోతున్నారు. అండ్ యువర్ థింకింగ్ విల్ డిఫైన్ ద ఫంక్షన్ ఆఫ్ యువర్ బాడీ. మీ ఆలోచన మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. అమ్మ సిస్టర్ ముసలోళ్ళు అయిపోయారంట, అందరూ ముసలం అయిపోద్దాం అనగానే అన్ని ఆర్గాన్స్ అన్నీ ఒక్కసారి ఇట్లాగా స్లోగా అయిపోతాయి. దేవుడు మిమ్మల్ని ముసలితనం నుంచి విమోచించునుగాక. ఆమెన్. ముసలి థింకింగ్ నుంచి విమోచించునుగాక. ఆమెన్. చూడండి, ముసలోళ్ళు అవటం తప్పేం లేదు, కానీ నా బాధ అంతా ఏంటంటే మీరు వాగ్దానం చూసి చచ్చిపోతురు కానీ, హల్లెలూయా, లేక ముసలోళ్ళు అవుతురు కానీ. ఆమెన్. యూ మస్ట్ సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఆమెన్. అంతే. నా ఫైట్ అంతా, నా బాధ అంతా ఏంటంటే దట్స్ ద డిఎన్ఏ దట్ ఐ వాంట్ టు ఇంజెక్ట్ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. తప్పులేదు, వయసు పెరగటం తప్పులేదు, ముసలివాళ్ళం అవటం తప్పులేదు, పెద్దవాళ్ళు అవడం తప్పులేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్. బట్ ద థింగ్ ఈజ్, నీకు 40 సంవత్సరాలప్పుడు ఏ బలం ఉందో 85 సంవత్సరాలప్పుడు కూడా నీ ఏజ్ అందరు 45 అనే చెప్పాలి. హల్లెలూయా. డిక్రీ టు యువర్ హెయిర్. నీ హెయిర్కి చెప్పు, యూ షల్ నాట్ గ్రే. చెప్పండి ఆమెన్. నీ కళ్ళకి చెప్పు, యూ షల్ నాట్ గ్రో డిమ్. నీవు మందముగా అవ్వమాకు. నీ న్యాచురల్ ఫోర్స్కి చెప్పాలి, మై న్యాచురల్ ఫోర్స్ షల్ నాట్ బి అబేటెడ్. నాలో సత్తువ తక్కువ అవ్వకుంటుంది కాక చెప్పాలి. ప్రతిరోజు మాట్లాడాలి. అంటే బ్రదర్కి సత్తు అవ్వలేదండి, మరి ఎంత సత్తు పెట్టమంటారు బ్రదర్ అని అడుగుతుంది మైండ్. అంటే టర్న్ ఇట్ టు 23, 23. ఓకే 23, ఓకే నా 23 పరిగెత్తా ఉంటుంది లోపల బాడీ అంతా. ఆమేన్. హల్లెలూయా. షేక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ శరీరాన్ని ఎంత మీటర్లో సెట్ చేస్తే అంత మీటర్లో పనిచేసే సిస్టమ్ని దేవుడు పెట్టాడు. ఎందుకనంటే మన శరీరము కూడా ఆయన రక్తము చేత విమోచించబడింది. హల్లెలూయా. నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావు? నువ్వు ఏ బండ నుంచి దేవుడు నిన్ను వేరు చేసాడు, ఎక్కడి నుంచి నీ రూట్స్ ఏంటో తెలుసా? అరణ్యంలో పెట్టిన నువ్వు బిలియనీర్ అయ్యే కెపాసిటీ కలిగిన అబ్రహాము వంశములో నుంచి నువ్వు ప్రత్యేకించబడిన వాడివి. హల్లెలూయా. జనములు, రాజులు నీ ఒక గర్భములో నుంచి వచ్చే రూట్స్కి చెందిన వ్యక్తివి. ద డిఎన్ఏ ఆఫ్ ఎ కింగ్ ఈజ్ ఇన్సైడ్ యూ. నీలో రాజరికపు డిఎన్ఏ ఉంది. నువ్వు నీ జనములకు అధిపతిగా, ప్రవక్తగా దేవుడిని నియమించాడు. నువ్వు ఏ బండ నుంచి వచ్చావో దాని గురించి ఆలోచన చేయి. థింక్ అబౌట్ ఇట్. అంత గుర్తు రాకపోతే తలకేత కట్టేసుకోవాలి. లలాట పత్రిక చేతికి ఆ తాడు కట్టుకొని దాన్ని కొట్టుకొని, దేవా అబ్రహాం యొక్క ఆశీర్వచనం నా మీదకి ఇచ్చినందుకు వందనాలు. Abraham Yakash, the blessing of Abraham is upon me. The blessing of Abraham is upon me. The blessing of the Lord maketh me rich and it does not add sorrow to me. The blessing of the Lord shall come upon me and overtake me.
బ్లెస్సింగ్ మీద ఏమేమి వాగ్దానాలు ఉన్నాయి అవన్నీ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు రోజంతా. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, యెహోవా బాహుబలము నీ కొరకు నీ పక్షమున పనిచేయటం చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ద బ్లెస్సింగ్ ఈజ్ వాయిస్ యాక్టివేటెడ్. నీ మీద దీవెన అది నువ్వు మాటల వలన అది యాక్టివేట్ చేయబడుతుంది. ఐ విల్ షో యూ హ్యావ్. నువ్వు ఇక్కడ నుంచి మీ అధ్యాయం అంతా నేను చదవట్లేదు బికాస్ నా టైం అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇన్ జస్ట్ 5 minutes. ఇక్కడ నుంచి ఐఎమ్ జంపింగ్ టు వర్డ్స్ 14, 14 వచనం, 15 వచనం, 16 వచనం. ద కీ వర్డ్సెస్ నేను ఈరోజు చెప్దాం అనుకున్నా, వాటిని చెప్పి నేను ముగించేస్తాను. చదువమ్మా. 14, 15. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు చనిపోడు. అతడు గోతిలోనికి పోడు చనిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గోతి పాటలు ఆపేసేయండి. ఎవరైనా గోతి దగ్గర ఉండి గోతి పాటలు ఇప్పుడే ఒక చరణం పల్లవి రాస్తుంటే ప్లీజ్ స్టాప్ ద గోతి సాంగ్. గోతి ఈజ్ బ్యాండ్ ఫర్ యూ. ఆమెన్, హల్లెలూయా. యూ డోంట్ బిలాంగ్ టు నో గోతి. మీరు ఏ గోతికి చెందిన వారు కాదు. ఆమెన్, ఆమెన్. కృంగబడిన వాడు గోతిలోనికి పోడు చనిపోడు. గోతిలోనికి పోడు చనిపోడు. అతనికి ఆహారం. 2017 ఈజ్ నాట్ ద ఇయర్ ఆఫ్ డెత్ ఫర్ యూ, ఫర్ యువర్ లవ్డ్ వన్స్. ఆమెన్. మరణం యొక్క భయము మీరు దాని గురించి ఆలోచన చేయకూడదు ఇంకా. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చిన చదువు. అతనికి ఆహారము తప్పదు. అతనికి ఆహారము తప్పదు. వా, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేదాకా మీరు అదే పిక్చర్ మైండ్లో పెట్టుకోండి. ఆమెన్. సరే, మీరు అదంతా అట్లా అనుకుని నేను ఒక వాగ్దానం తీసా. ఏం వాగ్దానం వచ్చిందంటే, నీ కరువు కాలం అయిపోయింది, నీకు విస్తారమైన ఆహారం రప్పించేదని వచ్చింది. హల్లెలూయా. సరే, ఇది బాగానే ఉంది, ఇంకోటి తీద్దామని తీసా. ప్రతిష్ఠిత జనముగా సంఘ చర్చ్ కోసం తీశాను ఇంకో వాగ్దానం. సరే, దాన్ని తీసి అదే వచ్చిందంటే, ప్రతిష్ఠిత జనముగా నేను నిన్ను స్థాపించి ఉన్నానని వచ్చింది. హల్లెలూయా. భోజనము తప్పదు. ఆమేన్, హల్లెలూయా. చదవమ్మా. నేను నీ దేవుడైన యెహోవాను. నేను నీ దేవుడైన ఇంట్రడక్షన్ అనమాట. ఒకవేళ ఎవరు చెప్పారు మీకు డౌట్గా ఏమైనా ఉంటే పరిచయం చేసుకుంటున్నాడు ఆయన. నేను మీ దేవుడైన యెహోవాను. సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు, సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపు వాడును నేనే. దాని రేపు వాడును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఐ డిక్లేర్ ఎ సునామీ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఓవర్ యువర్ లైఫ్. హల్లెలూయా. నేను ఇమేజిన్ నేను చెప్పలేకపోతున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్. సముద్రం యొక్క కెరటములను రేపు వాడును నేనే. అంటే హీస్ డ్రెస్డ్ ఇన్ బ్యాటిల్ ఎరే. ఆయన యుద్ధ సన్నద్ధుడై ఇట్లా నిలబడి ఇట్లా చూస్తున్నాడు అంతే. ఆయన చూపుకి సముద్రం యొక్క గర్భం కనబడుతుంది, ఒక కెరటంలాగా లెగుస్తూ ఉన్నాయి. నీకు న్యాయం జరగలేదని ఆయన కోపంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఇంకా గోతిలో ఉన్నావని ఆయన నీ పక్షమున ఆయన విరచిమ్ముకోడు. హీ జెలస్ టు బ్రింగ్ యూ అవుట్. నీ యొక్క పాడైన స్థలాలు ఇంకా వేదైన వనముగా చేయబడలేదని ఆయన రోషము కలిగి ఉన్నాడు. ఆయన చూస్తుంటే ఏమవుతుందంటే ఒక సునామీ లాగా కంపన కలుగుతూ ఉంది, ప్రకంపనలు కలుగుతూ ఉన్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా.